హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అసలు ఏ విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే ఆ ట్రయాంగిల్ గోల రచ్చ రచ్చ జరుగుతుంది. రీతు దొంగ గేమ్ ఆడిందా, తొండాట ఆడిందా, నిజంగానే అది ట్రయాంగిల్ కాదా, మన చాలామంది సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే నిన్న కన్నింగ్ గేమ్ ఆడారా ఇమాన్యుయల్ కళ్యాణ్, ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచింది ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సంచాలక్గా సంజన గారు ఫెయిల్ అయ్యారా, ఇవన్నీ కూడా కవర్ చేసుకుందాం. ముందుగా అయితే వీడియోని ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఇక వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి. కన్నింగ్ గేమ్ అని కొంతమంది అంటున్నారు, అది కన్నింగ్ గేమ్ కాదు, షార్ప్ బ్రెయిన్ షార్ప్ స్ట్రాటజీ అని కొంతమంది అంటున్నారు. నేనేమంటా అంటే బర్నీ గారు ఫస్ట్లో ఒక మాట అంటారు, సుమన్ శెట్టి గారితో కలిసి గేమ్ ఆడుతున్నారు కదా, మనం గెలవకపోయినా సరే వాళ్ళనైతే ఓడించాలి అని. కన్నింగ్ గేమ్ అది కన్నింగ్ గేమ్ కదా అలా అనుకోవడం. మనం గెలవకపోయినా ఏం కాదు, అవతలోని ఓడించాలి అని అనుకోవడం కన్నింగ్ గేమ్ కదా. వీళ్ళు ఏమనుకున్నారు, స్ట్రాటజీగా లాస్ట్ వరకు మనం ఉండాలి అనుకున్నారు. రీతుని ఏం బకరా చేశారు అందులో. రీతు ఏం చేస్తుంది, అసలు గేమే ఆడకుండా లాస్ట్ వరకు పోదామని చూస్తుందని వీళ్ళు రీతుని ఎట్లయినా ఛాలెంజింగ్ గేమ్లోకి పంపించాలి అని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. నాకైతే కన్నింగ్ గేమ్ ఏమో అనిపించలేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు చేతగాక అట్లాంటి ప్లాన్లు వేస్తున్నారంటే వాళ్ళు గేమ్స్ ప్రతిదీ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి స్క్రీన్ స్పేస్ వస్తుంది, ప్రతి గేమ్లలో పార్టిసిపేట్ చేసి అక్కడ చేస్తున్నారు కదా. కాకపోతే అక్కడ రీతు లాస్ట్ వరకు పోదామని ఆమె ప్లాన్ ఏంటి, ఒక గేమ్ కూడా ఆడకుండా లాస్ట్ వరకు పోదామని చూస్తుంది. ఒక గేమ్ ఛాలెంజింగ్ గేమ్ ఆడకూడదు అనుకుంటుంది ఆ అమ్మాయి. అంటే గెలిస్తే ఛాలెంజింగ్ గేమ్ ఆడాల్సి వస్తుంది, అప్పుడు నేను అవుట్ అయిపోతా కదా. అట్లా కాకుండా లాస్ట్ 3 ఉంటారు కదా, అప్పట్లో అందులో నేను ఉండాలని అనుకుంటుందని వీళ్ళు తిప్పు కొడదాం అనుకున్నారేమో అని నాకు అనిపించింది. ఇక నా అభిప్రాయం తప్పయి ఉండొచ్చు, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బర్నీ గారు తన ఆట తను ఆడుకొని చూసుకున్నట్లయితే ఈ ఫ్లవర్స్ టాస్క్లో మరి తను గెలిచే ఛాన్సెస్ ఉండేవి కదా. మరి తన ఆట వదిలేసి ఇప్పుడు తను డెమాన్ ఓడించాలనే ఎంతసేపటికి ప్రయత్నం చేశారు. మరి అది కన్నింగ్ గేమ్ కదా. డెమాన్ ఓడించడం కోసమే బర్నీ గారు అక్కడ గేమ్ ఆడారు, తను గెలవాలని ఆడలేదు కదా. మరి వీళ్ళు ఏంటి, మేము గెలవాలి, మేము ఉండాలి, మేము ముందుకెళ్ళాలంటే అని అవతలోని నేను తొక్కట్లేదు, అవతలోని నేను ఓడించట్లే కదా. దాని ముందు ఇది కరెక్టే కదా అని నాకు అనిపించింది అనమాట. ఇక అది నా అభిప్రాయం అయితే అది ఫ్రెండ్స్. రాంగ్ అయి ఉండొచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అదే మాస్టర్ మైండ్ అంట నేను. ఇక్కడైతే మాస్టర్ మైండే, అది స్ట్రాటజీ. అది బిగ్ బాస్ పెట్టింది ఎందుకు, స్ట్రాటజీయే కదా. అవతలోని తొక్కి పోవడం కంటే ఫెయిర్గా పోతున్నారు కదా, అవతలోని గెలిపిస్తున్నారు కదా. గెలిపించడం కోసం వీళ్ళు ఓడిపోతున్నారు కదా. ఇప్పుడు సుమన్ శెట్టిని ఎందుకు తీసుకున్నారు, బర్నీ గారితో ఓడిపోతామనే భయమా బర్నీ గారితో ఆడడం అంటే. కళ్యాణ్కి ఆప్షన్ లేదు బర్నీ గారితో ఆడడానికి. ఇమాన్యుయల్ కానీ సుమన్ శెట్టి గారు కానీ ఆడడానికి అన్నట్టు బ్లాక్స్ పెట్టుకుండు అక్కడ. ఇమాన్యుయల్తోని డీల్ ఉంది కాబట్టి ఆడలేడు, అందుకే సుమన్ శెట్టిని తీసుకున్నాడు. ఇప్పుడు రీతుని ముందుకు పంపించారబ్బా. రీతు ఎవరిని, బర్నీ గారిని తీసుకోమని చెప్పారు. రీతు ఓడిపోయిద్దని వాళ్ళు ఏమన్నా కలగన్నారా, గెలిసిద్దా ఓడిపోయిద్దా అని. ఒకవేళ బర్నీ గారు గెలిచుంటే అప్పుడైనా ఆడాలి కదా, అప్పుడైనా ముగ్గురు ఉంటారు, అప్పుడైనా వీళ్ళల్లో ఒకళ్ళు తనతో ఆడాల్సి వస్తుంది కదా. అదే అన్నమాట. కాకపోతే ఫైనల్లో పోతే పోతాంలే అని అనుకున్నారని నేను అనుకున్నా. ఇక అది అయిపోయింది. ఇక ఈ ట్రయాంగిల్ గురించి గోల. మరి సోషల్ మీడియాలో కొంతమంది ఏమో అది కరెక్టే ట్రయాంగిలే అంటారు దాన్ని అంటున్నారు, కొంతమంది ఏమో అది ట్రయాంగిల్ కాదు అంటున్నారు. అసలు తనూజ ఎత్తింది చూపించింది ట్రయాంగిల్ కాదంటుంది, కానీ అది ట్రయాంగిలే. పక్కంది షేప్ కొంచెం తేడా ఉంది, దాన్ని ట్రయాంగిల్ కాదు అని కొంతమంది అంటున్నారు, కొంతమందికి అవును అంటున్నారు. మరి నాకైతే అది మరి చూస్తుంటే మనం దూరం నుండి ఎట్ట చూసినా ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. కానీ మరి ఇంకా అది ట్రయాంగిల్ అయిద్దో కాదో ఈ బిగ్ బాస్ మామ చేతిలో అది పని ఉంటుంది. రేపు వచ్చి ఏ డెసిషన్ ఇస్తారు అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, అది ట్రయాంగిలా కాదా అనేది. ఇక్కడ అసలు బర్నీ గారు ఇందాక వచ్చిన ఒక ప్రోమోలో
అసలు అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటున్నారు. ఇది ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు ట్రయాంగిలే కాదు, అది రెక్టాంగిల్ అంటున్నారు. ఆయనకి రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి తేడా తెలియకుండానే మాట్లాడుతున్నారా? తనుజ లేపింది కదా పాయింట్ అని. మరి ఇంక అట్లా అనుకుంటే బర్నీ గారు కూడా ఇక్కడ ఒక మిస్టేక్ చేశారు. అది లైవ్లో రాత్రి చూపించలేదు, అదే మన ఎపిసోడ్లో చూపించలే, లైవ్లో చాలాసేపు నేను మొత్తం గొడవ అయిపోయిందాక చూసిన. అది కళ్యాణ్ గొడవని కట్ చేశారు కానీ మిగతాదంతా చూపించారు. ఏంటంటే అక్కడ ఇంకొక ట్రయాంగిల్ కూడా దొరికింది. కాకపోతే బర్నీ గారు కూడా హోల్స్ రౌండ్ షేప్ ఉంటాయి కదా, రౌండ్స్ తెచ్చినప్పుడు హోల్ పడ్డది తెచ్చారంట. మరి ఆయన కరెక్ట్గా దేనట్టే కాదు, అది సంచాలకుగా చూసుకోలేదు. సంచాలకుగా అన్నీ కరెక్ట్గా దేండి అని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. కానీ ఆయన కరెక్ట్ షేపులు తేలేదని ఆమె చెప్తుంది. ట్రయాంగిల్ షేపులు కూడా ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది అని చెప్తుంది. అలాగే హోల్స్ దాంట్లో ఉంది రౌండ్ షేప్ వాటిల్లో కూడా హోల్స్ ఉన్నాయి, హోల్ ఉందని డెమాన్ చూసి చెప్పిండు. మరి ఇది కరెక్టేనా అంటే సంచాలక అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. కానీ ఇక్కడ రింగ్ తీసి దాచిపెట్టడం అనేది రీతు తప్పు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇమాన్యుయల్ వాళ్ళు గేమ్ అయిపోయాక ఇక్కడ ఎప్పుడైతే పాయింట్ లేవనెత్తారో అప్పుడు అది అమ్మాయి అక్కడ నుండి తేలేదు, ఇక్కడ ఎవరో పడేసి ఉంచారు, దాన్ని తీసి పెట్టుకుంది అంటున్నారు. ఏది చేసినా తప్పే కదా, అసలు ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు అదొక ముద్ర పడిపోద్ది కదా అమ్మాయి పిల్లల్లో దాచి పెట్టుకోవడం తప్పు కదా, చేయకుండా ఉండాల్సింది. ఈ ట్రయాంగిల్ దగ్గర ఏ డెసిషన్ సంచాలకి ఇచ్చిదో వేసి చూడాల్సింది. కానీ ఈ లోపల ఈ అమ్మాయి రింగ్ తీసుకోవడం, మళ్ళీ ఆ గొడవ జరుగుతున్నప్పుడే పోయి ఆ ట్రయాంగిల్ ఇంకోటి దొరికితే తెచ్చిపెట్టింది ఆ అమ్మాయి. మరి ఇంకా ఎట్లా జరిగినా కూడా ఆ రింగ్ తీయకుండా తీసి పెట్టడం అనేది రీతు చేసిన తప్పు, దొంగాటే. అది అలా చేయాలనుకోవడం, ఆ రింగ్ దొరకకుండా ఆయనకి అలా చేయాలనుకోవడం మాత్రం రీతు దొంగాట అన్నట్టే. ఇక్కడ సంజన గారు ఏమంటుంది, రింగు లేకపోయినా నేను అక్కడ తగిలిచ్చున్న రింగు తీసి ఆయనకి ఇచ్చిన ట్రై చేసిండు కానీ అది పడలేదని ఆమె చెప్తుంది. రింగు లేదని అక్కడ గేమ్ ఏమి నేను ఆపలేదు, అక్కడ రింగునే తీసి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చి ఆ రింగునే ట్రై చేయండి 3 కింద కన్సిడర్ అయ్యిద్ది అని ఆమె చెప్తుంది. మరి ఇక ఏదైంది మొత్తం ఈరోజు చూపిస్తాడు అనుకుంటే అది చూశాక ఇంకా క్లియర్గా మాట్లాడుకుంది. బర్నీ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే నాకు ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉంది, నేను ఇప్పుడు కూడా పాయింట్ చెయ్యకపోతే నా తప్పయిద్ది అంటున్నారు. కరెక్టే. మరి ఇన్ని రోజులు ఏం చేశారండి? ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ డెమాన్ ఏదో షూతో ఇట్లా అన్నాడు, అది ఎవరికి చూపించారో ఎవరు చూసారో అక్కడ నాకు అన్యాయం జరిగిందంటే ఇద్దరిని అన్నట్టే కదా. అక్కడ కళ్యాణ్ నీ పేరు ఎత్తలేదు అంటున్నారు కానీ మరి అక్కడ నువ్వు షూ ఇట్లా అన్నప్పుడు ఎవరు చూసారో ఎవరు ఆడారో అన్ని మాట వచ్చింది అక్కడ ప్రోమోలో. మరి మొత్తం ఎపిసోడ్ చూశాక ఇంకా మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు ప్రోమోని బట్టి మాట్లాడుతున్నా అని అంటున్నారు. మరి అసలు అక్కడ ఏం జరిగిందంటే నేను చెప్తున్నా, అది అసలు నిజంగా ఆ రోజు బిగ్ బాస్ చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు తనుజకి ఎందుకు చూపించాలండి ఆ వీడియో తీసుకెళ్ళి? అసలు ఆ రోజు జరిగినప్పుడు తీసుకెళ్ళి చూపించాల్సింది ఎవరికి? బర్నీ గారిని, డెమాన్ని, కళ్యాణ్ని పిలిచి ముగ్గురిని ఇట్లా నీకు డెమాన్ ఇలా షూ ఎందుకు ఇట్లా అన్నావు, నీకేం హింట్స్ ఇచ్చిండు, మీరిద్దరు మాట్లాడుకున్నారా? మరి బర్నీ గారికి అన్యాయం జరిగింది కానీ ఆ రోజు నిలదీస్తే వాళ్ళ నుండి ఏం ఆన్సర్స్ వచ్చాయో తెలిసేది కదా. వాళ్ళిద్దరైతే ఆ గేమ్ అప్పుడు మాట్లాడుకున్నారని నేను అనుకోవట్లేదు. అసలు వాళ్ళిద్దరికి అప్పుడు పడట్లేదు. అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా మనకి ఎక్కడ ఫుటేజీలు లేవు. అక్కడ అబ్బాయి ఎందుకు అన్నాడు అనేది శ్రీజ కూడా బయటకు వచ్చాక ఏం చెప్పింది, తను ఏదో అసలు తలకాయ ఉంచుకోండి అన్నప్పుడు ఆయన ఏదో కాలు అంతకుముందు కూడా అట్లనే రుద్దిండి అని చెప్తుంది. మరి వాళ్ళనే ఆ రోజు అసలు ఇదంతా ఎందుకు? ఆ రోజు తనుజాకి కన్ఫెషన్ రూమ్లోకి తీసిపోయి చూపించే బదులు వీళ్ళ ముగ్గురిని పిలిచి అసలు ఎందుకు చేశారు ఇట్లా, ఏం జరిగింది అని వాళ్ళ నుండి ఆన్సర్స్ వింటే ఆడియన్స్కి కూడా క్వశ్చన్ మార్క్ లేకుండా ఉండేది, ఆ రోజే క్లియర్ అయిపోయేది కదా. మరి అది తెలిసినప్పుడు బర్నీ గారు లోపలికి వచ్చి ఇప్పుడు ఎన్ని వారాలైంది, మరి ఎందుకు వచ్చినప్పుడే నామినేషన్ వేయాల్సింది కదా డెమాన్ని, కళ్యాణ్ని. ఇలా చేశారు మీరు, నాకు ఆ రోజు అన్యాయం జరిగిందని క్వశ్చన్ చేయాల్సింది. ఇప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ పాయింట్లో ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతుంది ఇలా చేశారని. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు, ఆ కన్ఫెషన్ రూమ్లో జరిగిందే కదా అది నాకు తెలుసు, డెమాన్కి అసలు ఇంతవరకు తెలియదు, అక్కడ నేనేం తప్పు చేయలేదు, నేనేం చూడలేదు, అది అసలు అలా చూసి నేను కనిపెట్టలేదు అని ఆ అబ్బాయి వాదిస్తాడు. మనకు అసలు లైవ్లో మొత్తం
మొత్తం గొడవని కంప్లీట్ కట్ చేసి పడేసిండు. ప్రోమోని చూసే నేను మాట్లాడతాను. ఇంకేమన్నా కళ్యాణ్ తప్పులు ఏమన్నా ఉంటే కూడా అప్పుడు వీడియోలో మళ్ళీ చెప్తా. నాకు తెలిసినంత వరకు అయితే ఇలా జరిగింది. అలా అప్పుడు ఎత్తకుండా ఇప్పుడు బర్నీ గారు ఆ విషయాన్ని ఎత్తడం బర్నీ గారు మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. మరి ఇక కళ్యాణ్ ఎందుకు అందులోకి అంటే వాళ్ళ పేర్లు ఎత్తిండు కాబట్టి ఆ విషయంలో తను ఇచ్చుకుంటాడు ఆన్సర్. ఏంటంటే మేము చూడలేదు ఆ రోజు, అసలు అలా జరగలేదు, ఆ విషయాన్ని శ్రీజ నాకు చెప్పింది అని కళ్యాణ్ చెప్తుండ అనమాట. ఇక ఇది అంతా ఎపిసోడ్ చూసాక ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఆడింది తనతో డెమాన్ కాదు, కళ్యాణ్ కాదు, రీతు గురించి ఎత్తాల్సింది. రీతు ఇలా చేయడం తప్పని క్వశ్చన్ చేయండి సంచాలక్ని. మీరు ఎలా అలా డెసిషన్ తీసుకుంటారో అది కరెక్ట్ షేప్ కాదు కదా అని క్వశ్చన్ చేయాలి. కానీ వాళ్ళ మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చారనేది నా పాయింట్. ఇక్కడ వాళ్ళ మ్యాటర్ తీసుకురాకుండా ఉండాల్సింది. మీరు ఇక్కడ క్వశ్చన్ చేసుకోండి. మీకు అన్యాయం, ఎవరికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు క్వశ్చన్ చేసుకోవడంలో తప్పేం లేదు, క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ జరిగిన దాన్ని, ఇక్కడ సిచ్యువేషన్ని క్వశ్చన్ చేయండి, ఇందులో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయండి. అప్పుడెప్పుడు అయిపోయిన దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అనమాట. అది ఫ్రెండ్స్. ఇక టికెట్ టు ఫినాలే కొట్టింది అయితే కళ్యాణ్ పడాల, ఫస్ట్ ఫైనలిస్ట్. కొంతమంది ఏమో ఓటింగ్లో ఉండడు, కళ్యాణ్కి ఇది పెద్ద దెబ్బ అంటున్నారు. కొంతమంది ఏమో ఓటింగ్ 2 వీక్స్ పెడతారు, ఎలాగైనా ఓటింగ్లోకి లాగుతారు, అంత టాప్ కంటెస్టెంట్ని ఓటింగ్లో లేకుండా చెయ్యరను కొంతమంది అంటున్నారు. చూద్దాం ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్ తర్వాత ఏం చెప్తారు. నిజంగానే కళ్యాణ్ని ఓటింగ్లో పెట్టకపోతే దెబ్బే పడిద్ది. పెట్టారనుకోండి, లాస్ట్ 2 సీజన్స్లో పెట్టినట్టు పెడితే ఏం కాదు, హ్యాపీ అనమాట. లేదంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకవేళ అలా కాకుండా కావాలని ఓటింగ్ ఆపేస్తే, అలా పెట్టకుండా 2 సీజన్ల నుండి పెట్టి ఇప్పుడు పెట్టలేదంటే అది కళ్యాణ్కి అన్యాయం చేయడం కోసమే బిగ్ బాస్ టీం నిర్ణయం అన్నట్టు నేనైతే భావిస్తా. అది చూద్దాం ఫ్రెండ్స్, మరి వాళ్ళు ఏం డెసిషన్. ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్ నుండి ఓటింగ్లో ఉంచుతున్నారు అందరినీ. ఇప్పుడు కావాలని తీసేశారు అనుకోండి కళ్యాణ్ని, అది అన్యాయం జరిగినట్టు. కానీ మనం ముందే ఊహించుకోవడం కంటే సాటర్డే వరకే వెయిట్ చేసి మరి వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో అప్పుడు మనం మాట్లాడుకుందాం. రీతు గెలిచింది కదా రాత్రి, ఈరోజు టెలికాస్ట్ అది అంతవరకు జరిగింది, గేమ్ వరకు చూపించిండు మనకి. ఇక గేమ్లో జరిగిన రచ్చ రంబోలా అంతా ఈరోజు వేస్తాడు. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగిద్ది, ఇమాన్యుయల్ రీతు. మరి ఇమాన్యుయల్ని ఎందుకు తీసుకుంది, కళ్యాణ్ని తీసుకుంటుంది అని నేను అనుకున్నా. కానీ ఆమె ఇమాన్యుయల్ని ఎంచుకుందంట. మరి ఇమాన్యుయల్తో ఆడి గెలిచిందంట రీతు. ఇమాన్యుయల్ ఓడిపోయిందంట. మరి ఎట్లా ఓడిపోయిండో ఏం జరిగిందో మనకు తెలియదు. ఎపిసోడ్ చూస్తే కానీ ప్రోమో చూస్తే కానీ అర్థం కాదు. ఆ తర్వాత ఇద్దరికి లాస్ట్లో కళ్యాణ్కి రీతు పడి అప్పుడు కళ్యాణ్ గెలిచిండని ఇన్ఫర్మేషన్. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మొత్తం చూసాక మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని ఒక లైక్ చేసి, అలాగే మీకేమనిపించింది ఈ ట్రైయాంగిల్ గొడవలో మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. అసలు అది కరెక్టా కాదా, కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది కరెక్ట్ కాదు, అది ట్రయాంగిలే అని, కొంతమంది కాదని, కొంతమంది సోషల్ మీడియా మొత్తం రచ్చ రంబోలా అయిపోతుంది. నాకైతే మ్యాచ్లో వీకే, నేను కూడా కరెక్ట్గా చెప్పలేను. అది ఎలా తీసుకుంటారో బిగ్ బాస్ టీం చేతిలో పని. అది ఎట్లన్నా రేపు సాటర్డే ఎపిసోడ్లో దీని మీద పెద్ద రచ్చే జరుగుద్ది అనమాట.